హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గురించి తెలుసుకుందాం. శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి వీరప్పాచార్యులని కూడా అంటారు. ఆయన జననం 1608, మరణం 1693. సాంద్ర సింధు వేదమాను పేర ప్రఖ్యాతగాంచిన కాలజ్ఞానాన్ని బోధించి మహాయోగి, ఆత్మజ్ఞాన బోధకులు కాళికాంబ సప్తశతి, వీర కాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ బోధించి జగద్గురు అయ్యారు. వైఎస్ఆర్ జిల్లాలోని కంది మల్లయ్యపల్లిలో చాలా కాలం నివసించి కాలజ్ఞానాన్ని రచించి 1693లో సజీవ సమాధి అయ్యారు. శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి వలన ప్రసిద్ధి పొందుట చేత కంది మల్లయ్యపల్లి తర్వాత కాలక్రమేణా బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది వీర బ్రహ్మేంద్ర స్వామి వారి తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి, జరుగుతున్నాయి కూడా. వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కుటుంబం. జీవిత భాగస్వామి గోవిందమ్మ, పిల్లలు కుమారులు సిద్ధలింగయ్య, గోవిందయ్య, పోతులూరయ్య, శివరామయ్య, ఓంకారమయ్య, కుమార్తె వీరనారాయణమ్మ. జననం, బాల్యం గురించి జనశ్రుతి. గంగానది తీరంలో బ్రహ్మాండపుర వాసులైన విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులైన పరిపూర్ణాచార్యులు ప్రస్తుతాంబరు సంతార్థులై కాశీయాత్ర చేశారు. కాశీనగరంలో పరమశివుడు కలలో కనిపించి విష్ణువు ఆమెకు కుమారుడిగా జన్మిస్తాడని చెప్పాడు. కొంతకాలానికి ప్రస్తుతాంబ గర్భం ధరించింది. 9 మాసాలు నిండుతున్న సమయంలో స్వగ్రామానికి బయలుదేరగా సరస్వతి నది సమీపంలో మగబిడ్డకు జన్మనించింది. మరుసటి రోజు పరిపూర్ణాచార్యులు కాలధర్మం చేశారు. ప్రస్తుతాంబ సమీపంలో ఆత్రి మహాముని ఆశ్రయంకి చేరుకొని తన బిడ్డను పెద్దవాణ్ణి చేయమని కోరి తాను కూడా తనువు చాలించింది. వీరభోజాచార్య, ఈ బాలుడు మహామహితాత్ముడని, మన ముందే ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఈ బాలుడిని వీరభోజాచార్య దంపతులకు అందజేస్తాడు. ఈ పిల్లవాడు వీరప్పాచార్యులుగా పాపాగ్ని మఠాధిపతి గారింట సనాతన సాంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తాడు. ఈనాడు కర్ణాటకలోని పాపాగ్ని మఠం బ్రహ్మంగారి మఠం ప్రథమ మఠంగా పేరుగాంచి దివ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. తండ్రి మరణం అనంతరం ఆయన దేశాటన కోసం తల్లిని అడుగగా ఆమె ఒప్పుకోదు. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి, జీవి జన్మ రహస్యాల గురించి తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని, దానిని వదలమని హితువు చెప్తాడు. శరీరం పంచభౌతికమని, ఆకాశం, గాలి, అగ్ని, పృథ్వీ, నీరు అనే 5 అంశాలు చేయబడిందని, సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే జ్ఞాన ఇంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదించమని, వీటి ద్వారా నేను అనే అహం జన్మిస్తుందని చెప్పారు. ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుడిని నడిపిస్తుందని, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికి సాధ్యపడదని, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకుని దేశాటనకు బయలుదేరతాడు. వీరప్పాచార్యులు కర్నూలు జిల్లాలోని బనగానపల్లెకు వచ్చేటప్పటికి 15 ఏండ్లు కూడా లేని పసివాడు. అతడొక గుట్టపై ఆ రాత్రి పరుండెను. ప్రాతకాలమునే ఆ గుట్టకెదురుగానున్న గృహము నుండి సంపన్నులైన గరిమిరెడ్డి అచ్చమ్మ గుట్టపైనున్న చిట్టివాడిని ప్రశ్నించాను. ఆ బాలుడు పశువులు కాయునని, పశువైద్యం తెలుసునని చెప్పగా అచ్చమ్మగారు ఆ బాలుడిని పశువుల కాపరిగా ఉండమనెను. ఇప్పుడు ఆ ప్రదేశమును చింతమాను మఠముగా కీర్తించను. అచ్చమ్మగారు ఇచ్చిన సద్దిముద్దను తీసుకొని వీరప్పయ్య గోవులను తీసుకొని రవ్వలకొండ ప్రాంతమునకు పోయాను. అక్కడ మందనంతా ఒక చోట చేర్చి వాటి చుట్టూ ఒక గీత గీశాను. ఒక్క ఆవు కూడా ఆ గీత దాటి బయటికి వెళ్ళేదే కాదు. తాటి ఆకులపై కాలజ్ఞానం రాయుట ఇక్కడే ఆరంభించారు. బనగానపల్లె గరిమిరెడ్డి అచ్చమ్మగారింటి ఆవరణంలో బ్రహ్మంగారు అతనిచే రాయబడిన 14,000 కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి ఒక చింత చెట్టు నాటాను. ఆ గ్రామంలో ఏమైనా ప్రమాదాలు, ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింత చెట్టుకు పూలన్నీ రాలిపోతాయని అక్కడ ప్రజల నమ్మకం. ఆ చెట్టు పంగలో ఎర్రటి రక్తంలా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆరిపోయినప్పుడు కుంకుమలా ఉంటుంది. వ్యాధులు, ప్రమాదాలు నివారణ కొరకు దానిని స్వీకరిస్తారు. ఆ చెట్టుకు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఆ చెట్టు కాయలు లోపల నల్లగా తినడానికి పనికిరావు.